ఏ గురుదేవదత్త నమో నారసింహాయ నమ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గణపతే నమః ప్రార్థనపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. మనము తీర్థము ఎలా తీసుకోవాలో దాని గురించి తెలుసుకుందాం. మనము అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త భావక్షేకరం, మహాగణపతి సహిత అంటే అక్కడ ఏ దేవత అయితే ఉంటుందో ఆ దేవతా తీర్థంగా దాన్ని మార్చుకుంటాం. శివపాదోదకం పావనం శుభం అలాగా తీర్థంగా తీసుకుంటాం. మనం తీసుకున్నప్పుడు అది శాలిగ్రామ శిలావారి, అదే కనుక శాలిగ్రామ తీర్థం అయితే శాలిగ్రామ శిలావారి పాపహారి విశేషత ఆజన్మకృత పాపానం ప్రాశ్చిత్తం తినేది. అంటే శాలిగ్రామ తీర్థం తీసుకుంటేనేమో అన్ని పాపాలు పోతుంటాయని. అంటే ఏ దేవత తీర్థం తీసుకున్నా సకల పాపాలు తొలగిపోతాయి అనుకుంటాం. అంటే అసలు మనమే పాపం చేయలేదు, ఎందుకంటే పాపం చేస్తే తీర్థం తీసుకునే యోగం కూడా మనకు రాదు. ఎందువల్ల తీర్థం తీసుకునే ఆలోచన కూడా మనకు రాదు. కనుక అంత పాపం చేసేవాడు దేవుడి దగ్గర కూడా రాడు, పుణ్యం చేసేవాడే దేవుడి దగ్గరికి వస్తాడు. ఎందుకంటే ఇంకొంచెం పుణ్యం చేసి భగవద్ అనుగ్రహం మన దాకా వస్తాడు. మనం అతను ఎంత పుణ్యం చేశాడో పాపం చేసుకొని చూసుకొని భగవత్ సేవ చేయాలా లేదా అర్హుడైతే వాడే గుడికి వస్తాడు. అర్హత వచ్చినప్పుడే దేవతా అనుగ్రహాన్ని పొందుతాడు. అప్పుడు శివతీర్థమే కాదు, మనకి ఏ తీర్థం తీసుకున్నా సరే ఆ తీర్థ మహిమ చాలా గొప్పది. అభిషేకం చేసిన వెంటనే అంటే రుద్రం, నమ్మకము, చమకం, పురుషోక్తం, శివయుక్తం, మనుషుక్తం, దుర్గాయుక్తం ఇవన్నీ చెప్పుకుంటూ అభిషేకం చేస్తాడు. ఇలా అభిషేకం చేసేప్పుడు ఏ దేవతనైతే మనం అభిషేకం చేస్తున్నామో ఆ దేవతా శక్తి ఆ తీర్థంలో ఉంటుంది, అంటే స్వామివారి యొక్క తీర్థంలో ఉంటుంది. అని కొత్త వింత వ్యాధులు కూడా తీర్థం తాగడం వల్ల పోతుంటాయి. కనుక ఏ రోగం వచ్చినా సరే ఆ తీర్థ ప్రభావం వల్ల అన్ని రోగాలు తొలగిపోతాయి. అని ఎవరికైనా ఒంట్లో బాగుండిపోయినా ఆ శివతీర్థాన్ని ఎవరైతే స్వీకరిస్తారో లేదా గణపతి తీర్థం లేదా అమ్మవారి తీర్థం ఏ తీర్థాన్ని సరే అంతా ఏకో విష్ణు మహాద్భుతం, భగవంతుడు ఒకడే. ఏ రూపంలో మనం భగవంతుడు కొలిచినా ఆ భగవంతుడు ఆ రూపంలో ఆ ఫలితాన్ని ఇస్తుంటాడు. కనుక మనం తీర్థాన్ని అలా తీసుకోవాలి. తీర్థాన్ని తీసుకోవడం మంచిది. తీర్థం అనేది ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరి తీసుకోవాలి. సరే, తీర్థంలో దాన్ని ఎలా తీసుకోవాలి అని కూడా ఉంది. మన విధానం ప్రకారం అంటే తీర్థం తీసుకున్నప్పుడు మహాపవిత్రమైనది కదా, దాన్ని ఎక్కడ పారబోయకూడదు. దాన్ని ఎక్కడ మనం ఏం చేయాలి అంటే దాన్ని మొత్తం తాగాలి. తాగి శుభ్రంగా తీసుకొని పంపు కింద చేకడుక్కోవాలి. మనం ఏం చేస్తాము, తలకు పూసుకుంటుంటాం లేదా గుడ్డ తుడుచుకుంటూ ఉంటాం. దాన్ని అనేక రకాలుగా దాన్ని ప్రయోగాలు చేస్తుంటారు. ఓకేనా. కానీ దాన్ని ఎంగిలి అయిపోయింది. ఇప్పుడు మనం తాగిన వెంటనే ఎంగిలిగా మారుతుంది. ఎంగిలి మారినప్పుడు మనం దాన్ని ఎక్కడ పడితే పూసుకుంటూ ఒళ్ళంతా ఎంగిలి అయిపోతుందిగా కదా. అందుకే మనం ఏం చేయాలి, ఆ తీర్థాన్ని వెంటనే శుభ్రంగా చేతులు కడుక్కోవాలి, నీళ్ళు పోసి కడుక్కోవాలి. లేదా ఫస్ట్ గుడ్డ ఉండే దగ్గరలో తడిగుడ్డకి అద్దుకోవచ్చు, తడిగుడ్డ తుడుచుకొని పెట్టుకోవచ్చు. అందుకని మన వాళ్ళు ఏం చేస్తే తీర్థం తాగేటప్పుడు అడుగున చేయి పెడతారు. దాని అడుగున ఏం చేస్తారంటే గుడ్డ పెడతారు. ఇలా గుడ్డ అడుగు ఇలా పెట్టి ఇలా తీర్థం తాగుతారు. ఇలా తాగడం వల్ల మనకి ఆ తీర్థం ఒక ప్రభావం అంటే కింద పడకూడదు, ఒక చుక్క కూడా కింద పడకూడదు. ఎందువల్ల అది దేవతా తీర్థం కనుక ఆ తీర్థం కింద పోసుకొని దాన్ని తొక్కుతాం. మళ్ళీ ఆ తొక్కడం వల్ల మళ్ళీ ఏదైనా దోషం రావచ్చేమో అని, అంటే పాపం వస్తుంది దోషాలు వస్తాయని కాదు, ఏమి రావు, కానీ ఏదైనా వస్తాయేమో అని భయంతో తొక్కకుండా ఉండడానికి ప్రయత్నించాలి. అందుకని దాన్ని నియమం ఎలా పెట్టాలి, కింద అడుగున ఇలా గుడ్డబెట్టి ఇలా చేయబెట్టి ఇది గోకర్ణం అంటారు. దీన్ని కర్ణముద్రలా పెట్టి ఇలా పట్టుకొని తాగాలి. తాగడం కూడా ఇక్కడ తాగాలి, తాగే విధానం ఇక్కడ తాగాలి. ఇలా చేయడం వలన దీన్ని తీర్థం అంటారు. అంటే ఏ దేవతా తీర్థం మనం తాగుతున్నామో ఆ దేవతని మనం ఆ దేవత పరమేశ్వరుడి తీర్థంగా నేను భావన చేస్తున్నాను, పరమేశ్వరుడి స్వామివారికి అనుగ్రహం దీంట్లో ఉంది, తాగడం వల్ల నాకు అన్ని శుభాలు జరుగుతాయి అనుకుంటూ దాన్ని తాగాలి. అలాగా ఈ తీర్థాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళకి ప్రభావం పనిచేస్తుంది. చాలామంది మనం అనేక అపోహలు తయారు చేస్తుంటారు, అవన్నీ మనకు అవసరం లేదు. ఎవరు ఎలాగైనా అపోహలు తయారు చేయొచ్చు, వాళ్ళ ఇష్టం అది, వాళ్ళ శరీరాన్ని భావనగా వాళ్ళకు కొన్ని ఆలోచనలు వస్తుంటే వాళ్ళు చెప్తుంటారు. కానీ మనకు అలా కాదు. మనం ఏం చేయాలి, ఏది వాస్తవమో దాన్నే ఫాలో అవ్వాలి. అప్పుడు మీకు ఎలా ఉంటుందంటే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఎవరైనా తీర్థ విధానంలో ఇది. అందుకని ఏ చిన్న ఒంట్లో బాగుండిపోయినా, ఏ చిన్న సమస్య వచ్చినా, ఏదైనా ఇబ్బంది అనిపించినా, ఏదో ప్రశాంతత లేకపోయినా దేవాలయం పోయి దేవాలయం వెళ్ళిన తర్వాత అక్కడ శివతీర్థాన్ని కానీ, విష్ణు తీర్థాన్ని కానీ, లేదా గణపతి తీర్థాన్ని కానీ, లేదా సుబ్రహ్మణ్య తీర్థాన్ని కానీ తాగడం వల్ల ఆ సమస్యలు పోతూ ఉంటాయి. కనుక మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి తీర్థము, ఓకేనా, శనివారం పూట కానీ మంగళవారం పూట మళ్ళీ ఆంజనేయ స్వామి తీర్థము, లేదా చక్కగా శనివారం వెంకటేశ్వర స్వామి తీర్థము అభిషేకం జరుగుతుంది. కనుక ఏ దేవతకి అభిషేకం జరిగితే ఆ రోజు ఆ దేవతా తీర్థం తాగడం వల్ల కూడా చాలా మంచిది. అంటే మంచిదంటే ఒకటి కాదు, మనకి ఏ రకమైన రుగ్మతులున్నా పోగొడుతుంటాయి. ఎలా అయితే మనము ఈ గంగానది స్నానం చేస్తే పాపం పోతుంది ఎలా అంటున్నామో, ఒక తీర్థం లాంటిది. తీర్థం అంటే ఏంటి, పుణ్యక్షేత్రం. ఎవరైతే ఏ పుణ్యక్షేత్రంగా ఏ నదిలో స్నానం చేసి ఏ రకమైన పాపాలు పోతాయో, ఏ కర్మలు పోతాయో, అలానే ఒక తీర్థం వల్ల ఒక రకమైన శక్తి కలుగుతుంటుంది. కనుక తీర్థం అనేది అంత ఉపయోగం. అది తప్పనిసరిగా స్నానం చేసిన వెంటనే గుడికి వెళ్ళడం, దేవతా అభిషేకం చేసే సమయంలో ఉండడం, ఆ నీళ్ళు తలవని చెల్లించుకోవడం, ఆ శివతీర్థాన్ని స్వీకరించడం, ఇలా చేయడం వల్ల చాలా ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఏ రకమైన మనస్సు ప్రశాంతం లేని వాళ్ళకు కూడా ప్రశాంతం వచ్చేస్తుంది. అది గమనించగలరు. జై గురుదేవదత్త.